ఇంట్లో ఉన్న వాళ్ళనే చేయాలి, అందులో వేరే మాట ఏం లేదు సార్. యా సార్, ఆడియన్స్ రావడం లేదే, థీమ్స్, సౌండింగ్, ఎఫెక్టుల ప్రయోగాలు. నిన్న చాలా అంటే 2 లెజెండ్స్ లేకపోతే 2 దిగ్గజాలు అన్నట్టుగా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇది చేస్తుంటే అవతార్ ఆయన కెమెరూన్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడటం ఇది పెద్ద మీడియాకు అదొక సెన్సేషన్గా ఉంది. ఆయన చేసి ఇంతకుముందు ఒకసారి ఆయన ఏమన్నారంటే, మీరు షూటింగ్ వారణాసిలో చేస్తున్నారట, మీరు ఎలా చేస్తున్నారు, ఇది చూడడానికి నేను ఒక రోజు రావచ్చా అని ఆయన అడిగట. ఇది పెద్ద సెన్సేషన్. ఇదివరకు ఒకసారి కె విశ్వనాథ్ గారు అన్నారు, బాలచందర్ దగ్గర అసిస్టెంట్గా కొద్ది రోజులు పనిచేయాలని ఉంది అని అంటే, బాలచందర్ ఇదేదో నా మీద నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, నన్ను షాక్ చేసే విషయం విశ్వనాథ్ గారు నా దగ్గరికి వచ్చి చేయటం ఏంటని నేను అడిగా, మీరు ఎందుకు ఇలా అన్నారు అంటే, నేను మంచి ఉద్దేశంతోనే అన్నాను, ఒక షార్ట్ ఒక పద్ధతి ఇలా ఉంటుంది ఒక దర్శకుడిది అనే భావం కలుగుతుంది కదా. ఇప్పుడు ఒక షార్ట్ చూస్తే ఇది బాపు తీసాడని తెలుస్తుంది, అవి వాళ్ళ దగ్గర ఉంటే తప్ప మనం నేర్చుకోలేము. అందుకని అంటే బాలచందర్లాగా మీరు ఎక్కడ చేస్తారులేండి, బాలచందర్ అంటే ఆ మెలో డ్రామా నేను చేయలేను, కానీ అదర్ కన్సీవింగ్ ఎట్లా ఉంటుందని. ఇప్పుడు ఆ కెమెరాను కూడా ఏమంటున్నారంటే, రాజమౌళి ఆ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎలా తెప్పిస్తాడో నేను ప్రత్యక్షంగా దగ్గర ఉండి చూడాలని అడిగాను. అంటే మీరు పలానా చెప్తే మేము ఏర్పాటు చేస్తాము అని ఈయన కూడా రాజమౌళి కూడా స్పందించారు. అయితే ఇద్దరి మధ్య వచ్చిన ఒక ముఖ్యమైన మాట ఏంటి అంటే, కెమెరాన్ ముఖ్యంగా అడిగింది, ఆడియన్స్ను ప్రేక్షకులను మళ్ళీ సినిమా థియేటర్లలోకి తేవటం ఎట్లా, వాళ్ళని కూర్చోపెట్టడం ఎట్లా, దీనికి ఏం చేస్తారు మీరు అని ఈయన అడిగితే ఆయన ఒక మాట చెప్పాడట, ఇంటికి అందరూ ఇళ్లలోనే చూసేస్తాము, ఓటీటీలో చూస్తాము, టీవీలో చూస్తాము అంటున్నారు కదా, ఇక్కడ చూడలేనివేవో థియేటర్కి వెళ్తే మనకు కలుగుతాయి అని ప్రేక్షకులను మనం ఒప్పించగలిగితే నమ్మించగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళు తెర మీద చూడడానికి వస్తారు. దానికి సంబంధించి ఏం చేయాలి, మీరేం చేసి తెప్పిస్తున్నారు అనేది నేను చూడాలనుకుంటున్నాను, అదొకటే మార్గం అని. అంటే ఇది ప్రపంచవ్యాపితంగా పెద్ద అవతార్ కంటే ఇంకా పెద్ద సినిమా ఏముంటుంది, అవతార్ దర్శకుడికే ఈ సమస్య ఉంది. ఇవన్నీ చేసి సౌండ్స్ ద్వారా ఇంకొక దాని ద్వారా ఈ ఎఫెక్ట్ తెప్పిస్తే తప్ప. ఇందులో ఇంకో మెసేజ్ కూడా ఏంటంటే, కథను బట్టి పాత్రలను బట్టి అని కాదు, అవైతే ఇంట్లో కూడా చూస్తారు కదా. కాబట్టి ఇద్దరు చాలా దిగ్దర్శకులు, కాస్త అంతర్జాతీయ వేదిక దాకా వెళ్ళిన తెలుగు దర్శకుడు, అక్కడేమో ఆయన అంతర్జాతీయ దర్శకుడు, ఇద్దరు కలిసి హౌ టు అట్రాక్ట్ ఆడియన్స్ టు ది థియేటర్స్ అనేది ఒక పెద్ద భారీ సమస్యగా ఉంది అని చెప్పుకోవడం చాలా ఆసక్తికరం. మరి ఆయన ఎప్పుడు వస్తాడు, చూస్తారా, ఇది ముందస్తు ఇది కూడా ఉంది పరిశ్రమలో, ఒకరి దానికి ముందు నుంచి రెండో వాళ్ళు స్పందన ఇవ్వడం ద్వారా కొంత ప్రచారం అన్నది అది కూడా ఒకటి కనిపిస్తుంది. మీరు చూస్తే మనం నిరంతరం చర్చిస్తూ వచ్చాము కంటిన్యూస్గా అఖండ గురించి. ఇప్పుడు అఖండ సమస్య కూడా అంతే, అఖండకు 100 కోట్ల అది ఇదంటే ఇప్పుడు మొత్తానికి 60-75 కోట్లు ఎన్నో వచ్చాయి, బయట ఏమో రాలేదు. మరి లక్షల్లో వచ్చిన భాషలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఏమో ఫెయిల్ అయిపోయింది, గ్లోబల్గా కూడా చాలా పరిమితంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 వాదనలు విన్నాను నేను మీడియాలో. ఒకటి, అఖండను చంపేశారు, రాజకీయంగా దుష్ప్రచారం చేసి అఖండను చంపేశారు. రెండవది, ఇది సనాతన ధర్మాన్ని గురించి చెప్తుంది కాబట్టే ఈ సనాతన ధర్మ వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేకులు ఈ సినిమాను చంపేశారంటే ఇక్కడ 2 సందేహాలు కలుగుతాయి. ఒకటి, అసలు అఖండ శక్తి సంపన్నులు ఇవన్నీ ఉన్నవాళ్ళు దీన్ని ఏం చేయలేరు అనేది ఒకటైతే, మత ప్రాతిపదికన అంతగా మన సినిమాలు నడుస్తున్నాయా, ఇంత ధామంతం ఇంత సినిమాలు అన్నాక అనేకం జయప్రదమవుతాయి, అనేకం విఫలమవుతాయి. ఇప్పుడు ఆదిపురుష్ లాంటి సినిమాకి అనుకున్నంత స్పందన రాలేదు, దానికి ఎవరో ఏదో చేశారు అంటే ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కొంచెం వెరితలలు వేస్తున్నట్టుగా వివాదాలు అనేవి మరీ దారి తప్పిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సార్, తెలంగాణలో మాకే అధికారం, 3 పార్టీ